అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి చదివి చూద్దాం. ఇఫ్ ద సర్కిల్ x² + y² - 2x + 4y + p = 0 హ్యాస్ ఎ రేడియస్ ఆఫ్ r, దెన్ ఫైండ్ p. ఇప్పుడు మన క్వశ్చన్ చదవగానే ఏమర్థమైంది? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్లో ఒక అన్నోన్ వాల్యూ ఉంది. ఆ అన్నోన్ వాల్యూ అక్కడ p ఇచ్చాడు. ఆ p అనే వాల్యూని మనం కనుక్కోవాలి. ఇంకోటి క్లూ అని ఏమి ఇచ్చాడు? అక్కడ రేడియస్ = 3 అని ఇచ్చాడు అనమాట. రేడియస్ వాల్యూ 3 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం అసలు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. అదేంటి? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఫస్ట్ ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసే ముందు దాని యొక్క ఫార్ములాని మనం ముందుగా రాసుకుంటే మనకి ఫర్దర్గా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని ఇక్కడ రాసుకుందాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటిది? x² + y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని కూడా ఇక్కడ రాసుకుందాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x² + y² - 2x + 4y + p = 0. ఇప్పుడు మనం ఈ రెండింటిని చూస్తే మనకి దాదాపు ఈ రెండు చూడడానికి సిమిలర్గానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. అసలుకి ఫస్ట్ మనకి ఈ ఈక్వేషన్ రాసుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీగా అవుతుంది. కాబట్టి ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసే ముందు ఆ క్వశ్చన్ చూడంగానే ఏ ఫార్ములా దానికి సూట్ అవుతుందో ఆ ఫార్ములా అనేది మనం ముందుగా రాసుకుంటే మనకి ఇంకా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని ఈక్వేట్ చేస్తే మనకి ఇక్కడ చూడంగానే x² ఇక్కడ x² సిమిలర్గానే ఉంది. ఇక్కడ y² ఇక్కడ y² కూడా చూడంగానే సేమ్ ఉంది. కానీ ఇక్కడ 2gx ఇక్కడ -2 ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాం. ఇక్కడ 2f ఇక్కడ 4 ఉంది. కాబట్టి దీన్ని ఈక్వేట్ చేస్తాం. ఇక్కడ c ఇక్కడ p ఉంది. కాబట్టి ఈ రెండింటిని కూడా ఈక్వేట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్గా ఈ 2g = -2 తీసుకుందాం. 2g = -2. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వెళ్తే డివైడ్ అవుతుంది. సో g = -2/2. అప్పుడు 2 క్యాన్సిల్ అయితే g = -1. g వాల్యూ మనకి -1 వచ్చింది. ఇప్పుడు 2f = 4 తీసుకుందాం అనమాట. 2f = 4. ఇక్కడ 2 ఇటు వెళ్తే డివైడ్ అవుతుంది. సో f = 4/2. సో f వాల్యూ = 2 వచ్చింది. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. gf అంటే మనకి సెంటర్ అంటే -1 -2 మనకి వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకేం కనుక్కోవాలి? p వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు p అంటే c అనేది మనం p కింద తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ p వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. రేడియస్ ఎట్లా కనుక్కుంటాం? రేడియస్ ఫార్ములా కనుక్కుంటాం. రేడియస్ ఫార్ములా వచ్చేసి r² = g² + f² - c అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ అంటే మనకి ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ ఇంకా ఈ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ c వాల్యూ అంటే p వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ g వాల్యూ, f వాల్యూ ఇంకా r వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ r వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 3 ఇచ్చాడు క్వశ్చన్లో. సో 3² = g వాల్యూ ఎంత వచ్చింది మనకి సాల్వ్ చేస్తే? -1 వచ్చింది. సో మనకి -1² ప్లస్ f వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే +2². c అనేది మనకి ఇక్కడ p అనుకున్నాం కాబట్టి యాస్టీస్గా -p ఉంటుంది అనమాట. 3² ఎంత? 9 -1² అంటే ఇక్కడ 1 ఉంటుంది. ఎందుకంటే మైనస్ అనేది మళ్ళీ మల్టిప్లై అవుతే మనకి ప్లస్ వస్తుంది కాబట్టి 1. ఇక్కడ 2² ఎంత? 4 + 4. ఇక్కడ p అనేది యాస్టీస్గా ఉంటుంది ఎందుకంటే p వాల్యూ మనం కనుక్కుంటాం కాబట్టి. సో -p. ఇప్పుడు ఫర్దర్గా సాల్వ్ చేస్తే 9 = 1 + 4 5 + 5. ఇక్కడ p అనేది అంటే ఉంది కాబట్టి -9. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్లో ఉన్న p ఇటు వస్తే ఇటు వస్తే పాజిటివ్ అవుతుంది. అంటే p ఇక్కడ 5 కూడా ఇంతే ఉంటుంది. 9 అనేది ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. అంటే 5 - 9. అప్పుడు p వాల్యూ మనకి -4 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వచ్చిన -4 అనేది మనకి ఆన్సర్. కాబట్టి ఈ -4 అనే వాల్యూని తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములాలో వేస్తే మనకి x² + y² - 2x + 4y - 4 = 0 అనేది మనకి
ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. ఇంకా నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కానీ నాకు వాట్సాప్ చేసే ముందు మీరు ఆ క్వశ్చన్ పక్కన దాని క్వశ్చన్ నెంబర్ అనేది మెన్షన్ చేసి పంపిస్తే నాకు నేను మీకు ఈజీగా ఐడెంటిఫై చేసి మీకు నేను ఆన్సర్ అనేది మళ్ళీ పోస్ట్ చేస్తాను. మీకు కనుక మా కాలజ్ఞాన్ ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.